హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ప్రపంచంలోని అన్ని దేశాలపై ట్రంప్ సుంకాలు విధించడానికి తన అత్యవసర అధికారాలని చట్టవిరుద్ధంగా వాడారని ఫెడరల్ అప్పీల్ కోర్టు తీర్పు ఇవ్వడం చూసాం శుక్రవారం సాయంత్రం. ఈ విషయంలో ఆయనకి ఎటువంటి చట్టబద్ధ అధికారం లేదని స్పష్టం చేసింది. అయితే సుంకాలను నిలిపివేయడానికి మాత్రం నిరాకరించింది. ప్రస్తుతాన్ని కొనసాగిద్దామని చెప్పేసి శుక్రవారం యుఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఫర్ ద ఫెడరల్ సర్క్యూట్స్ పేర్కొనడం జరిగింది. సుంకాలను విధించడానికి అధ్యక్షుడికి అపరిమిత అధికారాలను ఇవ్వాలని చట్టసభ కాంగ్రెస్ కూడా భావించినట్లుగా లేదని 7 జడ్జిలు అంగీకరించగా 4 జడ్జిలు వ్యతిరేకంగా తీర్పునివ్వడం జరిగింది. అయితే సుంకాలను నిలిపివేయడం లేదని ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారని చెప్పేసి కూడా పేర్కొన్నారు ఈ తీర్పులో. ఇది అక్టోబర్ 14 వరకు వీళ్ళు ఈ అవకాశం ఇచ్చారు. అంటే అక్టోబర్ 14 వరకు ఈ సుంకాలను నిలిపేయడం అనేది జరగదు. ఈలోపు కనుక సుప్రీంకోర్టు ఏదైనా తీర్పు ఇవ్వడం కనుక జరిగితే ఈ సుంకాలు యాజ్ ఇట్ ఈజ్గా కంటిన్యూ అవుతాయి. అయితే ట్రంప్ దీనికి ప్రతిస్పందిస్తూ ఈ తీర్పును అనుమతిస్తే దేశం సర్వనాశనం అవుతుందని చెప్పేసి తన సోషల్ మీడియాలో పేర్కొనడం జరిగింది. దాంతోపాటుగా ఈ తీర్పునిచ్చిన జడ్జిలు ఒబామా నియమించిన జడ్జిలని చెప్పేసి తీవ్రంగా ఆక్షేపించారు. ఏదేమైనప్పటికీ కూడాను ఈ సుంకాలు ఏదైతే 50% సుంకాలు విధిస్తున్నారో మన ఇండియా మీద, అవి ఫోర్స్లోకి రావటము, మన ప్రొడక్ట్స్ మీద 50% టారిఫ్ అనేది అప్లై అవ్వడం మాత్రము స్టార్ట్ అయిపోయింది ఆగస్టు 27 నుంచి. దాంతో మన మార్కెట్లో వైలెంట్గా రియాక్ట్ అవుతూ సుమారుగా 2.5 to 3% ఫాలో అవడం అనేది మనం చూస్తూ ఉన్నాం గత 4-5 రోజులుగా. ట్రంప్ ఈ తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు. సుప్రీంకోర్టు కూడాను ట్రంప్కు అనుకూలంగా తీర్పు ఇచ్చే అవకాశమే ఎక్కువగా ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో ట్రంప్ నియమించిన జడ్జిలే ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ సుంకాలు అనేది కంటిన్యూ అవ్వడం మాత్రము గ్యారెంటీగా కనిపిస్తుంది. అయితే ఇది ఎంతకాలం కొనసాగుతుంది? మన ట్రేడ్ టారిఫ్కి సంబంధించి అగ్రిమెంట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఇండియా అమెరికా మధ్యలో ఎప్పుడు కంప్లీట్ అవుతుంది మాత్రమో ఆ అన్సర్టనిటీ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. ఈ అన్సర్టనిటీ ఉన్నంత కాలము కూడాను మన మార్కెట్స్ కాస్త లోయర్ లెవెల్స్లోనే ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈలోపు జరిగిన డెవలప్మెంట్స్లో మన ప్రధానమంత్రి మోదీ గారు జపాన్ విజిట్ చేయడం మనకు తెలిసిన విషయం ఆగస్ట్ లాస్ట్ వీక్లో. ఈ విజిట్లో సుమారుగా $68 బిలియన్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ జపాన్ నుంచి ఇండియాకి రావటం అనేది ఖాయంగా కనిపిస్తోంది. సో వాళ్ళు సుమారుగా 21 అగ్రిమెంట్ల మీద ఏది డిఫరెంట్ సెక్టార్స్లో సెక్యూరిటీ కోఆపరేషన్ గురించి, ఏఐ అండ్ సెమీ కండక్టర్ డెవలప్మెంట్ గురించి, క్లీన్ ఎనర్జీకి సంబంధించిన కొన్ని అగ్రిమెంట్స్ మీద, స్పేస్ కొలాబరేషన్కి సంబంధించిన కొన్ని అగ్రిమెంట్స్ మీద, అట్లానే హ్యూమన్ రీసోర్సెస్ ఎక్స్చేంజ్ మీద కొన్ని ఎంఓయూస్ సైన్ చేయడం జరిగింది. ఆ ఈవెంట్ తర్వాత మన ప్రధానమంత్రి మోదీ గారు 7 ఏళ్ల తర్వాత చైనా పర్యటన చేపట్టారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. షాంఘై సహకార సంస్థ సమావేశంలో పాల్గొనేందుకు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ పర్యటనతో చైనా భారత్ మధ్య సంబంధాలు సుదీర్ఘకాలంగా ఉన్న ఇష్యూస్ రిజాల్వ్ అవుతూ సంబంధాలు కాస్త బలోపేతం అవుతాయని చెప్పేసి అంచనాలు ఉన్నాయి మార్కెట్లో. అయితే మనకంటే ఆర్థికంగా, సాంకేతికంగా, సైనికంగా బలంగా ఉన్న చైనా ఇండియాతో ఏ విధమైన సంబంధాలు కొనసాగిస్తుందనే క్వశ్చన్స్ కూడా అరౌజ్ అవుతూ ఉన్నాయి. భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం వల్లే పుతిన్ ఉక్రెయిన్పై ఎడతెగని యుద్ధం చేస్తున్నాడని, దాంతో ఉక్రెయిన్లో ఉన్న సామాన్యులు చనిపోతున్నారని చెప్పేసి ట్రంప్ సన్నిహితులు ఈ మధ్య ఆడిపోసుకుంటున్నారు కదా. ఇండియాని మృత ఆర్థిక వ్యవస్థ అని కూడా ట్రంప్ వ్యాఖ్యానించడం జరిగింది. పైగా పాకిస్తాన్ని నెత్తినెక్కించుకుంటున్నారు కూడా, అది కూడా చూస్తూ ఉన్నాం మనం. దీంతో భారత్ అమెరికా మధ్య స్నేహం శాశ్వతంగా చెడిపోతుందనే జాతీయ అంతర్జాతీయ మీడియా కూడాను కొంత వ్యాఖ్యానించడం చూస్తున్నాం. కాకపోతే ఇది ఇంత తొందరపడి మనం ఒక నిర్ణయానికి రావడం మాత్రము మంచిది కాదు. ట్రంప్ హయాంలో అమెరికా గాడి తప్పిందని, డెవలప్మెంట్కి దూరంగా వెళ్తుందంటూ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం చూసాం మనం. అమెరికా తన దేశ ఆర్థిక సైనిక పాఠవాన్ని మిత్రుడు శత్రువు అనే తేడా లేకుండా విచక్షణారహితంగా అందరిపై ప్రయోగించడం చూస్తూ ఉన్నాం. బలవంతుడిదే రాజ్యం అనే నీతిని పక్కాగా పాటిస్తున్నారు వాళ్ళు. కానీ ఇదెంతో కాలం సాగదు. భారత్, రష్యా, చైనా, బ్రెజిల్ దేశాలు వాషింగ్టన్ డిమాండ్లు తలూపే ప్రసక్తే లేదన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ట్రంప్ విధానాలపై ఇంటా బయట ప్రతిఘటన చూస్తూనే ఉన్నాం మనం. సుంకాలు చట్టవిరుద్ధం అంటూ ఒక ఫెడరల్ అప్పీల్ కోర్టు రూలింగ్ ఇవ్వటం, వీటన్నిటి మధ్యలో చైనా, రష్యా, భారత్ ప్రధానమంత్రులు కానీ అధ్యక్షులు కానీ మీట్ అవ్వటం అనేది ఈ షాంఘై మీట్లో కాస్త ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే చైనా, భారత్ మధ్య సంబంధాలు ఎంతవరకు మెరుగవుతాయి, చైనాని మనం పూర్తిగా నమ్మొచ్చా అనేది మాత్రము క్వశ్చన్ మార్కే.
చైనా పాకిస్తాన్తో ఎంత సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుందో మనం ఆ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాము. ఇదంతా పూర్తిగా ఒక కొలిక్కి రావాలంటే కొంత టైం మాత్రం పట్టే అవకాశం ఉంది. ఓకే, ఇక మన లోకల్ విషయాలకు వస్తే GST 2.0 అది రేట్లు ఏ విధంగా ఉంటాయి, అది ఏ ప్రోడక్ట్స్ మీద తగ్గుదల ఉంటుంది, ఎంతవరకు తగ్గుదల ఉంటుంది అనేది ఒక కొలిక్కి వస్తే తప్ప మన మార్కెట్లో ఆ అన్సర్టనిటీ పోదు. మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ నేతృత్వంలో సెప్టెంబర్ 3-4 తారీఖుల్లో జరగబోయే GST కౌన్సిల్ మీటింగ్లో ఎటువంటి నిర్ణయాలు ఉంటాయి దాని మీద మన మార్కెట్లో ఆసక్తిగా గమనిస్తున్నాయి. GST రేట్లలో మార్పులు వస్తే కనుక అది ఏ ప్రోడక్ట్స్ మీద అప్లికబుల్ అవుతాయి, 5% స్లాబ్లోకి ఏ ప్రోడక్ట్స్ వస్తాయి, అట్లానే 18% స్లాబ్లోకి ఏ ప్రోడక్ట్స్ వస్తాయి అనే దాని మీద క్లారిటీ వస్తేనే మార్కెట్లో కాస్త బయ్యింగ్ ఎమర్జీ అవకాశం ఉంది. అప్పటి వరకు కూడాను ఈ అన్సర్టనిటీస్ కొనసాగేంత వరకు కూడాను మన మార్కెట్లో ఈ హెచ్చుతగ్గులు ఏదైతే లోయర్ లెవెల్స్కి మూవ్ అవటం, మరలా ఏదన్నా ఒకరోజు బౌన్స్ బ్యాక్ రావటము, ఇది సహజంగా జరిగే ప్రక్రియ. ఇక ఫ్రైడే మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత వచ్చిన GDP గ్రోత్ రేటు 7.8%గా నమోదైంది. సో ఏప్రిల్ జూన్ క్వార్టర్కి సంబంధించి మన GDP గ్రోత్ రేటు 7.8%గా ఉంది. అదే జనవరి టు మార్చ్ 2025 చూస్తే గ్రోత్ రేటు 7.4%గా నమోదైంది. అదే ఇంతకుముందు కాలము 2024-2025 సేమ్ క్వార్టర్తో కనుక చూస్తే అది 6.5%. అయితే మన ఎనలిస్ట్ ఎక్స్పెక్ట్ చేసింది కూడా 6.5-6.6% అరౌండ్ వస్తుందని చెప్పేసి అంచనాలు ఎక్స్పెక్ట్ చేస్తే అది అందరినీ అంచనాలను బీట్ చేస్తూ 7.8%గా రావడం జరిగింది ఏప్రిల్ జూన్ క్వార్టర్కి సంబంధించి. సో మనం ఈ మధ్యకాలంలో చూసాం, మనము ఇన్ఫ్లేషన్ కూడాను 1.55%గా వచ్చింది. సో ఇన్ఫ్లేషన్ ఏమో 1.55% అంటే లోయర్ లెవెల్లో వస్తుంది, GDP గ్రోత్ ఏమో 7.8%. అంటే రెండు కాంట్రడిక్టరీ రీడింగ్స్ చూస్తున్నాం మనము. అంటే గ్రోత్ పెరిగినప్పుడు మన ఇన్కమ్ లెవెల్స్ కూడా పెరుగుతుంది, ఇన్కమ్ లెవెల్స్ పెరిగితే మన స్పెండింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది, స్పెండింగ్ కెపాసిటీ పెరిగితే ఆటోమేటిక్గా మన ఇన్ఫ్లేషన్ కూడాను హయ్యర్ లెవెల్లో నమోదవ్వాలి. కానీ రీసెంట్గా వచ్చిన ఇన్ఫ్లేషన్ చూస్తేనేమో 1.55%గా ఉంది. దీన్ని మనము అనుమానించాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండడం అనేది అవసరం. ఎందుకంటే GDP గ్రోత్ మంచిగా పాజిటివ్ గ్రోత్లో ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా అదే రీతిలో పెరుగుతుంది. ఈ క్వార్టర్ పెరగపోవచ్చు, కానీ రాబోయే క్వార్టర్స్లో ఇదే GDP కనుక మెయింటైన్ చేస్తే ఇన్ఫ్లేషన్ ఆబ్వియస్గా హయ్యర్ లెవెల్లో వస్తుంది. ఇన్ఫ్లేషన్ హయ్యర్ లెవెల్లో వస్తే మన ఇంట్రెస్ట్ రేట్లు కట్ కూడాను అంత స్పీడ్గా ఉండదు RBI దగ్గర నుంచి. సో ఇది కూడాను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, ఇక ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే ఈరోజు ట్రేడింగ్ సెషన్లో బజాజ్ ఆటో లిమిటెడ్ ఆల్మోస్ట్ 4% వరకు రైజ్ అవుతూ ఉంది. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ బజాజ్ కంపెనీ యొక్క 2 వీలర్స్కి డిమాండ్ పెరగడంతో ఎక్స్పోర్ట్స్ కాస్త ఇంప్రూవ్మెంట్ కనపడింది. అది లోకల్ సేల్స్ మాత్రము డ్రాప్ అయినప్పటికీ కూడాను ఎక్స్పోర్ట్స్ పెరగడంతో ఈరోజు ట్రేడింగ్ సెషన్లో బజాజ్ ఆటో లిమిటెడ్ అనేది ఆల్మోస్ట్ 4% వరకు రైజ్ అవ్వడం చూసాం మనం. నెక్స్ట్ ప్రీమియర్ ఎనర్జీస్ గురించి మాట్లాడుకోవాలి. ఈ రోజుతోటి 1 ఇయర్ లాక్ ఇన్ పీరియడ్ కంప్లీట్ అవడంతో 41% ఆఫ్ ద కంపెనీస్ ఈక్విటీ విల్ బికమ్ ఎలిజిబుల్ ఫర్ ట్రేడ్. సో దాంతో 18,000 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ అన్లాక్ అయ్యి ట్రేడింగ్కి అవైలబిలిటీలో ఉన్నాయి. సో దాంతో ఆ న్యూస్ తోటి ప్రీమియర్ ఎనర్జీ స్టాకు ఈరోజు ట్రేడింగ్ సెషన్లో ఆల్మోస్ట్ 4 వరకు రైజ్ అవ్వడం చూసాం మనం. నెక్స్ట్ PG ఎలక్ట్రోప్లాస్ట్, ఈ షేరు ఈరోజు ఆల్మోస్ట్ 4% రైజ్ అవ్వడం చూసాం మనం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే దీని సబ్సిడరీ అయినటువంటి నెక్స్ట్ జనరేషన్ మ్యానుఫ్యాక్చరర్స్ అనేవాళ్ళు మహారాష్ట్ర గవర్నమెంట్ తోటి 1000 కోట్లకు సంబంధించిన MOU ఒకటి కుదుర్చుకోవడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ ప్రకారం వీళ్ళు అహల్యానగర్లో గ్రీన్ఫీల్డ్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ ఫెసిలిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. దానికి కాను వీళ్ళు 1000 crores ఆఫ్ MOU ఒకటి మహారాష్ట్ర గవర్నమెంట్ తోటి కుదుర్చుకోవడంతో ఈరోజు PG ఎలక్ట్రోప్లాస్ట్ 4% వరకు సర్జ్ అవ్వడం చూసాం మనం. తర్వాత ఈరోజు ట్రేడింగ్ సెషన్లో టోరెంట్ పవర్ 3% వరకు రైజ్ అవ్వడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మధ్యప్రదేశ్ పవర్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ MPPMCL దగ్గర నుంచి వీళ్ళు లాంగ్ టర్మ్ ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన ఒక లెటర్ ఆఫ్ అవార్డు అనేది పొందడం జరిగింది. ఇది 1600 మెగావాట్లకు సంబంధించిన కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్. సో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి గాను వీళ్ళకి అగ్రిమెంట్ లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ కుదరడంతో ఈరోజు ట్రేడింగ్ సెషన్లో ఇది ఆల్మోస్ట్ 3% రైజ్ అవ్వడం చూసాం మనం. ఓకే, మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ చూస్తూ ఈరోజు ఏ విధంగా ట్రేడ్ అయినాయో చూసి రేపటికి ఏ విధమైన లెవెల్స్, రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, ట్యూస్డే నిఫ్టీ ఎక్స్పైరీ September 2 నుంచి, థర్స్డే నుంచి వీక్లీ ఎక్స్పైరీ ట్యూస్డేకి షిఫ్ట్ అయింది. సో రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఏ విధమైన మూవ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చో
ఒక్కసారి ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. సో ఇది నిఫ్టీ చార్టు మీరు చూస్తే ఈరోజు స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఏర్పడింది. సో 450 లెవెల్స్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంటూ సుమారుగా ఈరోజు హై వచ్చేసేసి 635, 24,635 దగ్గర హై ఫామ్ చేస్తూ క్లోజింగ్ సమయానికి 24,625 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. అంటే ఓవరాల్గా ఈరోజు మార్కెట్ హై లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. 635 హై అయితే 625 అంటే హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ద డే దగ్గర క్లోజ్ అయింది సుమారుగా. సో ఇప్పుడు మనం చూడాల్సిన లెవెల్స్, ఇంతకుముందు మనకి గ్యాప్ చూసారా, ఈ గ్యాప్ ఎక్కడైతే ఉందో 635 ఇక్కడ మీరు చూస్తే అంతకుముందు రోజు గ్యాప్ ఫామ్ చేయడానికి ముందు రోజు క్లోజింగ్ వచ్చేటప్పటికి 24,635 రేంజ్. ఓకే, ఇప్పుడు అదే లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది, అంటే ఈ రోజు హై అక్కడే ఉంది. సో ఈ గ్యాప్ ఏ విధంగా ఉంటుంది రాబోయే రోజుల్లో, ఈ 24,635 నుంచి 24,800, సో ఈ లెవెల్ కాస్త రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది నిఫ్టీకి వచ్చేటప్పటికి. రేపు మనం అబ్జర్వ్ చేయాల్సింది 24,800 దగ్గరకు వచ్చినప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఒకవేళ అక్కడి వరకు వస్తే మాత్రము ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. ఓకే, హయ్యర్ సైడ్ వచ్చేసేసి మనం అబ్జర్వ్ చేయాల్సింది 24,800 లెవెల్. అదే లోయర్ సైడు మనం ఇంతకుముందు రోజు కూడా చూస్తే, ఏది 13th జూన్ కూడా చూస్తే 24,470 దగ్గర అనేది సపోర్ట్ తీసుకుంది, అక్కడి నుంచి అప్ సైడ్ మూవ్ అయింది. సో మరలా ఒకసారి ఇక్కడ కూడాను 28 ఆగస్టు కూడాను 24,470 దగ్గర లో ఫామ్ చేసింది. సో అఫ్ కోర్స్ ఆ తర్వాత కిందకు మూవ్ అయింది, బట్ ఈ రేంజ్లో సపోర్ట్ తీసుకుంటుంది అనుకున్నాము, అట్లానే ఈ రేంజ్లో సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ మూవ్ అయింది. బట్ ఇప్పుడైతే 24,470 అనేది మనకు సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, 24,470 లోయర్ సైడు, 24,800 అనేది హయ్యర్ సైడు. ఇది మనం నిఫ్టీకి రేపటికి సంబంధించి అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే, ఈరోజు నిఫ్టీలో ఏ విధమైన స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయిందో బ్యాంక్ నిఫ్టీలో కూడాను అదే రకమైన స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయింది. కాకపోతే నిన్నటి హై ఏదైతే ఉందో 54,086 అనేది దాన్ని క్రాస్ చేయలేకపోయింది. సో దాన్ని క్రాస్ చేయలేకుండా కిందనే క్లోజ్ అయింది. సుమారుగా ఈరోజు హై వచ్చేసేసి 54,035. సో హై కూడాను అంతకంటే లోనే ఉంది. సో అంత స్ట్రాంగ్ క్యాండిల్ అయితే అఫ్కోర్స్ పాజిటివ్ క్యాండిలే వచ్చింది, బట్ నిఫ్టీలో ఫామ్ అయినంత స్ట్రాంగ్ క్యాండిల్ అయితే కాదు. సో మనము ఇప్పుడు సపోర్ట్ చూడాల్సింది రీసెంట్ లో 53,600, అంటే ఫ్రైడే లో ఏదైతే ఉందో అది మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది, 53,606. ఓకే, అప్ సైడ్ చూస్తే 54,400. సో మనం ఇంతకుముందు నిన్న కూడా అదే మాట్లాడుకున్నాము, 54,400 అబ్జర్వ్ చేయాలని. ఎందుకు 54,400 అంటే ఇంతకుముందు ఆల్ టైమ్ హై. సో ఇది క్రాస్ చేయకముందు 54,400 అనేది ఆల్ టైమ్ హైగా ఉండింది. సో ఆ ఆల్ టైమ్ హైయే మరలా ఒకసారి రెసిస్టెన్స్గా ఫేస్ చేసే అవకాశం ఉంది. సో అక్కడి నుంచి రివర్స్ అవుతుందా, అప్ సైడ్ మూవ్ అవుతుందా అని మనం అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ అప్ సైడ్ మూవ్ అయితే మరలా 54,900 వరకు కూడాను ట్రావెల్ చేసే అవకాశం ఉంది. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మనం లెవెల్స్ అబ్జర్వ్ చేయాల్సింది. లోయర్ లెవెల్స్ 53,606, హయ్యర్ లెవెల్స్ 54,415. ఓకే, ఈరోజు మనం స్టడీ చేయబోయే స్టాకు హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫండమెంటల్స్ గురించి స్పెషల్గా మనం చెప్పుకోవక్కర్లేదు, మాట్లాడుకోవక్కర్లేదు. సో ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రైవేట్ బ్యాంక్ ఇన్ ఇండియా. ఓకే, సో దీని లెవెల్స్, ఇది రీసెంట్గా ఫామ్ చేసిన 1020, అంటే ఈ మధ్య స్ప్లిట్ చేశారు కదా, స్ప్లిట్ చేయకముందు 1020 అంటే సుమారుగా 2040. ఇది 1:1 బోనస్ వచ్చింది కదా మనకి, స్ప్లిట్ అంటే ఇన్ ద సెన్స్ అది బోనస్ వచ్చింది కదా. సో బోనస్ న్యూస్ వచ్చిన దగ్గర నుంచి కూడాను ఇది కంటిన్యూస్గా డౌన్ అవుతూనే ఉంది. సో లాస్ట్ 8-9 ట్రేడింగ్ సెషన్స్ చూస్తే 1,000 రూపీస్ నుంచి 950కి వచ్చేసేసింది. ఓకే, సో ఇది లాంగ్ టర్మ్ సపోర్టు మనం చూస్తే కనుక 940 దగ్గర లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉండింది దీనికి. ఓకే, సో ఈ లాంగ్ టర్మ్ సపోర్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు మనం. ఓకే, పైగా ఈ రెడ్ క్యాండిల్స్ ఏదైతే ఉన్నాయో ఇంత లాంగ్ రెడ్ క్యాండిల్స్ తర్వాత ఒకసారి బౌన్స్ బ్యాక్ కూడా ఉండే అవకాశం ఉంది. ఓకే, ఈ 940 లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు దీన్ని స్లోగా గ్రాడ్యువల్గా దీన్ని అక్యుములేషన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే మరలా డెఫినెట్గా ఇది మరలా ఆల్ టైమ్ హైని రీచ్ అవుతుంది. ఆల్ టైమ్ హైని రీచ్ అవ్వడమే కాదు, ఆల్ టైమ్ హైని క్రాస్ చేసి కూడా అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించి. ఓకే, సో మీరు గ్రాడ్యువల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ని ఈ లెవెల్స్ దగ్గర కంఫర్టబుల్గా, సో చాలా కాన్ఫిడెంట్గా, సో ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రైవేట్ బ్యాంక్ కాబట్టి సో దీని ఫండమెంటల్స్ పెద్దగా చూడక్కర్లేదు. మీరు కళ్ళు మూసుకొని ఈ స్టాక్ని గ్రాడ్యువల్గా అక్యుములేషన్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 950-940 మధ్యలో, లేదు 950 లెవెల్స్ దగ్గర అయినా సరే మనము అక్యుములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ప్రతిరోజు ఏదైనా డిప్ అయిన ప్రతిరోజు ప్రతి డిప్లో కూడాను ఈ స్టాక్ని పర్చేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, సో 10-20 అండ్ బియాండ్ ఈజీగా వెళ్తుంది. 10-20 అంటే సుమారుగా మీకు 8-9% ఈజీగా మీకు రిటర్న్ వస్తుంది. సో ఆ తర్వాత కూడాను అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి.
ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అట్లానే ఇది మీ ఫ్రెండ్స్కి కానీ, మీ కొలీగ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుందనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. అట్లానే మీరు ఇప్పటివరకు ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.